దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్కకి ఇవి స్టిక్ చేసుకోవాలి. మీకు వీలుంటే కనుక అన్ని కలిపి అయినా కూడా మీరు ఫోల్డ్ చేసుకుని స్టిక్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఒక బే లీఫ్ అనేది తీసుకుని దీన్ని ఇలా మడత పెట్టి ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంది కదా, ఈ గోల్డ్ కలర్ థ్రెడ్తో 7 టైమ్స్ నాట్ అనేది వేయాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ విష్ ఫుల్ఫిల్ అయిపోయినట్టుగా మీరు అనుకుని 7 నాట్స్ వేసుకోవాలి. 7 సార్లు 3 అనేది వేసుకోవాలి. వీలుంటే 7 సార్లు వేసుకోండి, లేకపోయినా 1 or 2 టైమ్స్ అయినా వేసుకోండి. మీ డిజైర్స్ ఫుల్ఫిల్ అయిపోయినట్టుగానే మీరు మేనిఫెస్టేషన్ చేసుకుంటూ అనేది వేసుకోవాలి. తర్వాత మీ చేతులు అనేది ఈ బే లీవ్స్ ఇవి పట్టుకొని మనలో ఉన్న 7 చక్రాస్ ఏవైతే ఉంటాయో 7 చక్రాస్, రూట్ చక్రా నుండి క్రోన్ చక్రా వరకు మన డిజైర్ ఫుల్ఫిల్ అయినట్టుగా మనము మన బ్లాకేజెస్ అన్నీ పోయి 7 చక్రాస్లో ఉన్న బ్లాకేజెస్ అన్నీ పోయి మనకు మన డిజైర్ అనేది ఫుల్ఫిల్ అయిపోయినట్టుగా మనము 7 చక్రాస్ గురించి ఒకసారి డిజైర్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతున్నట్టుగా చెప్పుకోవాలి. రూట్ చక్ర అండ్ సాక్రల్ చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర, హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర, క్రోన్ చక్రాస్లో ఉన్న బ్లాకేజెస్ అన్నీ పోయి నా డిజైర్ అనేది ఫుల్ఫిల్ అయ్యింది ఈ లెవెల్ పోర్టల్ టైంలో అని అనుకుని దీన్ని ఇక్కడ పెట్టాలి. అలాగే 7 కాయిన్స్ తీసుకోవాలి కదా, ఒక్కొక్క కాయిన్ వేస్తున్నప్పుడు ఒక్కొక్క చక్ర గురించి మనము చెప్పుకోవాలన్నమాట. రూట్ చక్ర, సాక్రల్ చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర, హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర, క్రోన్ చక్ర అని చెప్పుకొని దీనిని ఇలా మూటగా కట్టి రెడ్ గోల్డెన్ కలర్ థ్రెడ్తో మనము ముడి అనేది వేయాలి. దీన్ని ఇలా ముడి అనేది వేసుకోవాలి. సేమ్ మనం ముడుపు ఎలా కడతామో అలా ముడుపులాగా కట్టుకోవాలి. కట్టుకొని మీ డిజైర్ ఫుల్ కళ్ళు మూసుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ యూనివర్స్. నా డిజైర్ ఏదైతే ఉందో ఈ క్లాత్లో ఈ ముడుపులో పెట్టిన నా డిజైర్ అనేది నువ్వే ఫుల్ఫిల్ చెయ్యి. దీనికి అడ్డంగా ఏవైతే ఉన్నాయో ఆ బ్లాకేజెస్ అన్ని తీసేయమని అడిగి దీనిని మీరు మీ దేవుడు పూజా రూమ్లో అయినా పెట్టుకోవచ్చు, పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా బాక్స్ ఉంటే కనుక ఆ బాక్సులో అయినా పెట్టుకోవచ్చు.